తల్లిదండ్రులు పిల్లలు మంచి కోరుకుంటుంటారు. ఒక అమ్మాయికి వాళ్ళ అమ్మ, నాన్న, బంధువులు, స్నేహితులు అందరూ చెప్పారట, వద్దమ్మా అబ్బాయి వద్దు, మంచోడు కాదు, చేసుకోవద్దు, అసలు బాగోదమ్మా జీవితం, నా మాట వినమ్మా, మేము చాలా ఎంక్వైరీ చేసాం, మాయలో ఉన్నావు, మైకంలో ఉన్నావు, వాడు ఏది చెప్తే అది నమ్మావు, కానీ నీ జీవితంలో ఊహించుకున్నట్టు ఉండదు, మా మాట వినమ్మా, వద్దమ్మా, తప్పమ్మా అంటే అమ్మాయి అందట, నా జీవితం నా ఇష్టం, నేను మేజర్ని, నా బ్రతుకులకు మీరెవరు రావటానికి వీలు లేదు, మీరెవరు నన్ను అడగడానికి, మీరెవరు నాకు చెప్పడానికని తల్లి మీద, తండ్రి మీద, స్నేహితుల మీద, బంధువుల మీద, అందరి మీద తిరగబడి వాడినే చేసుకుని వెళ్ళిపోయిందట. సంవత్సరం తిరగలేదట, పెట్టుబట్టుకుని ఏడుస్తూ గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడిందట. అమ్మా మీరు చెప్పారమ్మా, నేను వెళ్ళలేదమ్మా, నాన్న మీరు చెప్పారు, నేను వెళ్ళలేదు, స్నేహితులు మీరు చెప్పారు వినలేదు, బంధువులు మీరు చెప్పారు నేను వినలేదు, నేను అనుకున్నంత మంచోడు కాదమ్మా, నేను అనుకోనని దానికంటే దుర్మార్గుడు అమ్మాడు, అలాంటి నీచుడిని నేను చేసుకున్నానమ్మా అని ఇప్పుడు వస్తే ఇప్పుడు ఏమైనా చేయగలమా? అప్పటికే జీవితం ఏమైపోయింది, నాశనం అయిపోయింది. అందుకే పెద్దల మాట చదిమూటని ఒక్కో సందర్భంలో చాలా ఆలోచిస్తారు. మనల్ని ప్రేమించే వాళ్ళు చాలా ఆలోచించి ఎంతో పరిశోధించి నిర్ణయాలు తీసుకుని వాళ్ళు చెప్తుంటారు. అలాంటప్పుడు వినరు, అప్పుడు చేతులు గాలేక ఆకులు పట్టుకుందాం అన్న ప్రయోజనం ఉండదు. అందుకే చెప్తున్నాను, కొన్ని సందర్భాల్లో మంచి ఎలా కనబడుతుంది, చెడుగా కనబడుతుంది, చెడు ఎలా కనబడుతుంది, మంచిగా కనబడుతుంది. అప్పుడు మంచే చెడు అనుకుని మోసపోతారు, చెడే మంచి అనుకుని మోసపోతారు. ఏది రాంగ్ గా అర్థం చేసుకున్నా ఎవరు మోసపోతారు? మనమే మోసపోతాం.